ఎరుగుదురు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేరు. ఏదో మీరు ఒక కథ వినడానికి రాలేదు ఇక్కడ. మన మనస్సు మారాలి, మన హృదయం మారాలి. ముందు మన మనస్సు మారాలి. ఆమేన్. హృదయం మారుట ద్వారా తిరిగి జన్మిస్తాము, మనస్సు మారుట ద్వారా మనము జయించి జీవిస్తాం. హల్లెలూయా. అందుకే తిరిగి జన్మించిన ప్రతి బిడ్డకు పౌలు గారు రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నారంటే, నీ మనస్సు మారాలి అన్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అనేక మంది మీలో దేవుణ్ణి తెలుసుకున్న వారు ఉన్నారు, తెలియని వారు ఉండొచ్చు. తెలుసుకుని నూతనంగా తెలుసుకున్న వారు ఉండొచ్చు, అనేక సంవత్సరాల నుంచి దేవుని ఎరిగిన వారు ఉండొచ్చు ఇక్కడ. కానీ మనందరికి కూడా కావాల్సింది ఏంటంటే ఆ సత్యము ఎరగాలి. మనం ఎంతగా మనం సత్యాన్ని ఎరుగుతూ ఆ సత్యంలో నడుస్తుంటామో ఆ సత్యములో ఉన్నటువంటి బలము మనల్ని విడిపిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయపడుతూ జయించడానికి మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆమేన్. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుందాం. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. మేము నిప్పులలో నీళ్లలో పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, అన్ని కష్టాల ద్వారా మేము వెళ్ళాం, కానీ దేవునికి స్తోత్రం, అయినను నువ్వు మమ్మల్ని ఎక్కడికి నడిపించావు? సమృద్ధి గల స్థలానికి రప్పించావు. హల్లెలూయా. గమనించండి జనులారా, దేవునికి తన బిడ్డల పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తము ఎరగకపోతే విశ్వాసము పనిచేయదు. విశ్వాసం ఎప్పుడైనా సరే ఎక్కడ పనిచేస్తుందంటే దేవుని చిత్తము ఎరిగిన చోటే విశ్వాసం పనిచేస్తుంది. చూడండి, ఒకసారి యేసయ్య కొండ దిగి వస్తా ఉన్నారు. వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చాడు. అయ్యా, నీ చిత్తమైతే నీవు నన్ను స్వస్థపరచగలవు అన్నాడు. అవునా కదా? మాట్లాడాలి మరి నాతో మీరు. అవును కదా? అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ కుష్ఠరోగికి ఆయన్ని స్వస్థపరచడము యేసయ్య చిత్తమో కాదో తెలియదు. చిత్తము తెలియకపోతే, దేవుని చిత్తము ఎరగకపోతే విశ్వాసములో మనం ముందుకి సాగలేము. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తా వినండి. ఫెయిత్ కెన్ ఓన్లీ పొజెస్ వాట్ గ్రేస్ ప్రొవైడ్స్. దేవుని కృప అనుగ్రహించినదే విశ్వాసము స్వాధీనపరచుకోగలదు. చూసారా? ఫెయిత్ కెన్ ఓన్లీ పొజెస్ వాట్ గ్రేస్ హ్యాస్ డెలివర్డ్. కృప ద్వారా దేవుడు మనకి ఇవ్వకపోతే విశ్వాసము ద్వారా మనం దాన్ని పొందలేం. కాబట్టి విశ్వాసము వాడాలంటే దేవుడు మనకి తన కృపలో ఏమి అనుగ్రహించాడో ముందు మనము తెలుసుకోవాలి. అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుని పేరు చేత పిలువబడినటువంటి బిడ్డలు కూడా రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రార్థన చేస్తారు, అయ్యా దేవా, ఈ బిడ్డకు ఉన్నటువంటి అనారోగ్యం గురించి మీకు అంతా తెలుసు, అయితే ప్రభా మీ చిత్తమైతే ఆయన స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తారు. నేను చెప్పేది కరెక్ట్ అయితే అవును అనండి. అందుకే వాడు స్వస్థత నొందటం లేదు. ఎందుకు? నీ చిత్తమైతే అని అడగడంలో ఏం తెలియపరుస్తున్నావు? నీకు దేవుని చిత్తం ఏంటో తెలియదు. అంటే ఏమని ప్రార్థన చేయాలి పాస్టర్ గారు? మరి వినండి, యేసయ్య ప్రార్థన చేయలేదా నీ చిత్తమైతే అని? ఆగండి. ప్రార్థనలో అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. విశ్వాస ప్రార్థన ఉంది, ఏకీభవించే ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, సమర్పించుకునే ప్రార్థన ఉంది, రకరకాలైన ప్రార్థనలు. ప్రతి ప్రార్థన విధానానికి పద్ధతులు ఉన్నాయి, దాన్ని గవర్న్ చేసే లాస్ ఉన్నాయి, అంటే నియమాలు ఉన్నాయి. ఒకదాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో అప్లై చేయకూడదు. ఎప్పుడన్నా మీరు ప్రయత్నం చేయండి, ఫుట్బాల్ రూల్స్తో క్రికెట్ ఆట చూడండి ఎలాగుంటుందో. అలాగే ఉంది అనేక మంది క్రైస్తవుల ప్రార్థన జీవితం. అందుకే జవాబు లేదు, లేకపోతే ఫలితం లేదు. ఏది ఎక్కడ వాడాలో తెలియదు. ఆయన ఏమన్నాడు? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత
నొందుతున్నారన్నాడా? నొందబోతున్నారన్నాడా? లేదు, నొంది తిరిగి అన్నాడు. లేకపోతే ఒక్కొక్కరికి నొంది తిరిగి ఒక్కొక్కరికి నొందలేరు అన్నాడా? నొంది తిరిగి ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్కరి స్వస్థత కొరకు దేవుడు సదుపాయం చేశాడు. ఆయన ప్రణాళికలో దేవుని బిడ్డలు, తను నమ్ముకున్న వారు అందరూ కూడా స్వస్థపరచబడడం అనేది ఆయన చిత్తము. హల్లెలూయా. మరి పాస్టర్ గారు, యేసయ్య ఎందుకండి అలా ప్రార్థన చేశాడు? మీ చిత్తం అయితే అనంటే, ఆ ప్రార్థన విశ్వాస ప్రార్థన కాదు, అది సమర్పణ ప్రార్థన. తన్ను తాను సమర్పించుకుంటూ సిలువలో మరణించడానికి, అయ్యా నేను ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితి ఎంత భయంకరమైందంటే, ఆయనకు అన్నీ తెలుసు ఏం జరగనే ఉన్నావు. ఏమన్నాడు? నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నె తొలగించు, అయినను నీ చిత్తమే కానిమ్ము. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన సేవకు మనల్ని మనం అప్పచెప్పుకుంటున్నామో, అప్పుడు దేవా నీ చిత్తము అని ప్రార్థన చేస్తాం. స్వస్థత గురించి మనం ప్రార్థన చేయాలి. ఏ విషయమైనా సరే దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసుకోకుండా జీవించేవారు మతపరమైన జీవితం జీవిస్తారు. హల్లెలూయా. అనేక మంది క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నాను అనేటువంటి బిడ్డలు కూడా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉండి బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? మతపరముగా జీవిస్తున్నారు. వ్యక్తిగతముగా దేవునితో పరిచయము లేదు. వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ అంటే అనుబంధము లేదు, సంబంధము లేదు. దేవుణ్ణి నమ్ముకున్నానని అంటారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన స్వరము నువ్వు ఎప్పుడు విన్నావు అసలు? ఆయన మాట్లాడే దేవుడా కాదా? చెప్పండి ఒకసారి. మరి మాట్లాడే దేవుడైతే నువ్వు ఎప్పుడండి లాస్ట్ దేవుని యొక్క స్వరం విన్నది? 20 సంవత్సరాల క్రితమా? చూసారా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అంటాం, వాక్యం చదువుతున్నాం అంటాం, గుడికి వెళ్తున్నాం అంటాం. ఆయన స్వరము వినే స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు జయించలేవు. ప్రతి ఒక్కరి మనసులో, హృదయంలో ఉండాల్సిన ఆశ, దేవా నేను నీ స్వరమును విని నేను ఎరిగి నడుచుకోవాలి అనేటువంటి తపన మన జీవితంలో, మన హృదయంలో ఉండాలి. నమ్మిన వారు ఆమేనండి. చూడండి, అందుకే వాక్యము వినుట, విశ్వాసముతో ప్రకటించే వాక్యం. కొద్దిమంది వచ్చి నా దగ్గర సంఘంలో అంటుంటారు, అయ్యగారు మా ఇంట్లో అండి 24 గంటలు శుభవార్తే నడుస్తుందండి, ఆరాధనే నడుస్తుందండి ఛానల్, లేకపోతే ఇంకేదో ఛానల్ అండి అంటారు. నేను ముందుగా ఆపే అంటాను. అది ముందు ఆపే. ఎందుకో తెలుసా? రకరకాల ప్రసంగికులు వచ్చి మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఆమేనండి. అందుకే మీకు కాపరి అవసరం. దేవుడు ఏర్పాటు చేసిన కాపరి ఉండి ఆయన ప్రకటించే వాక్యం తెలుసుకొని ఆయన విధానంలో ప్రకటించే వారు కొద్దిమంది ఉంటారు టీవీలో. వారి వాక్యము వినండి, బలపడాలి. మీరు అనుమానము సృష్టించే వాక్యం వినకూడదు. కథలు చెప్పి ఉత్తి జోకులు చెప్పే వాక్యాలు కాదు మనకు కావాల్సింది. మనము మన జీవితంలో సవాలు చేయబడి, మనము మన జీవితంలో వాక్యములో కట్టబడుతూ, దేవుణ్ణి అనుభవిస్తూ, జయ జీవితము జీవిస్తూ, సాక్ష్యము కలిగిన జీవితము జీవించేటువంటి వాక్యము బోధించే వాక్యోపదేశాల వాక్యమే వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది దేవుని భక్తులు ఉన్నారు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. నేను విమర్శించడం లేదు ఎవరిని. కానీ దేవుడు నన్ను ఒక విధానంలో పెంచాడు. నాకు విశ్వాసము అనే అంశము చాలా ప్రీతికరమైన అంశం. నా జీవితంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. విశ్వాసం అనే అంశం గురించి నేర్చుకున్న తర్వాత, ఆ సూత్రాన్ని నేర్చుకున్న తర్వాత, దాని ప్రకారం నడిచినప్పుడు గొప్ప విడుదల పొందాను. నేను ఒకప్పుడు ఉబ్బసముతో చాలా బాధపడేవాడిని. అదొక పెద్ద సాక్ష్యం. కానీ చిన్నగా 2 మాటల్లో చెప్పాలంటే, ఏ మందు సహాయం లేకుండా వాక్యం మీద నిలబడుట ద్వారా విశ్వాసముతో నేను జయించగలిగాను దాన్ని. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము ద్వారా ఎవరైనా సరే విశ్వాసము అనే అంశం మీద బోధిస్తే
విశ్వాసం అనే అంశం పేరు లేకపోయినా ఆ సూత్రము ద్వారా బోధించితే ఖచ్చితంగా నేను ఆ వాక్యం వింటాను, ఎందుకంటే అది నేను బలపరిచే వాక్యం. హల్లెలూయా. కాబట్టి నేను ఎవరిని విమర్శించలేదు, తప్పుగా తీసుకోకండి. నేనేదో గొప్పవాడిని, వారు తక్కిన వాళ్ళు వేస్ట్ అని అంటం లేదు. కానీ మనల్ని మనం బలపరుచుకునేటువంటి వాక్యము వినాలి. కొద్దిమంది పేరు కొరకు టీవీ మీద వస్తారు, తెలుసా తెలీదా మీకు? డబ్బు ఉండదు, అందుకే ఊరికే ఫ్లాష్ అవుతుంటుంది, కొద్దిగా పంపిస్తారా మేము ఇది కంటిన్యూ చేయడానికి, ఈ యొక్క వాక్య ప్రకటన పంపించడానికి అకౌంట్ నెంబర్ కూడా వేసేస్తూ ఉంటారు. అటువంటి వారు ఎందుకు అక్కడ? విశ్వాసం ఉంటే దేవుని దగ్గర నుంచి పొందాలి. నీకు దేవుడు ఆ పిలిపించి ఇతరుని ఆశీర్వదించే వాక్యం నీ నోట్లో పెడితే ఆ డబ్బు నిన్ను వెంబడించాలి, నువ్వు అడుక్కోకూడదు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. మీకు మనసాయసం కలిగించడానికి ఈ విధంగా మాట్లాడటం, కానీ సత్యం బయలుపరిచినప్పుడు ఒక్కోసారి భారంగా అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమన్నావు? దేవుని చిత్తం, ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం ఎరగడం నేర్చుకోవాలి మనం. అయితే సమృద్ధి అనగానే చాలా మందికి ఏంటండి, ఊరికే సమృద్ధి అంటారు. ఆగండి, మీరు సమృద్ధిలో ఎందుకు ఉండాలో తెలుసా? అబ్రహాముని పిలిచి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు? అనేక జనులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఏమి రకమైన దేవుడు అండి? ఆశీర్వదించే దేవుడా కాదా చెప్పండి? దేవుడు ఆశీర్వదించే దేవుడు అయితే నువ్వు ఎవరి కుమారుడు అండి? దేవుని కుమారుడు. దేవుడు నీకు ఆశీర్వాదకరమైన దేవుడు అయితే నీవు ఏ రకంగా ఉండాలి? ఆశీర్వదించే విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కీర్తన 66:12లో నీవు మమ్మల్ని సమృద్ధిలోనికి రప్పించావు అంటున్నాడు. హల్లెలూయా. అయితే ప్రాముఖ్యంగా నేను స్థిరపరిచేది మీ మనసులో ఏంటంటే, దేవుని యొక్క చిత్తము మనమందరము కూడా ఆయన యొక్క సమృద్ధిని అనుభవించాలనేదే దేవుని చిత్తం. కష్టాల ద్వారా వెళ్ళారు, వారు ఏమన్నారు? అగ్ని ద్వారా వెళ్ళాము, నీటి ద్వారా వెళ్ళాము, ఇవన్నీ మొత్తపడ్డాము, కానీ చివరికి నువ్వేం చేసావు ప్రభువా? మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించావు. నువ్వు ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నావో కాదు మనకు కావాల్సింది, ఏ స్థితికి వెళ్తున్నావో తెలుసుకో. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఉన్న స్థితి దుఃఖ బాగుల్లో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు ఉన్న స్థితిని బట్టి ఆయాసంలో ఉండొచ్చు, ఈ రోజు నువ్వు ఉన్న స్థితిని బట్టి ఆర్థిక ఇబ్బందిలో ఉండొచ్చు, కానీ నీ భవిష్యత్తు అక్కడ కాదు. దేవుని యొక్క చిత్త ప్రకారం నీ భవిష్యత్తు సమృద్ధి. హల్లెలూయా. I am sent for the liberation of the men and women of this generation. God sent me in an 18-hour-long vision to go say to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today. The strangers moving through your body is cursed today. In the name of Jesus. సమరీనా అనేటువంటి ఒక సహోదరి మరి ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి మరి దేవుని సంఘానికి రావడం జరిగింది. నిజ రక్షకుడైన దేవుని తెలుసుకోవడం జరిగింది. 7 నెలలుగా ఈ సహోదరి మన సంఘానికి వస్తున్నారు. అయితే సెప్టెంబర్ నెలలో మాత్రమే తన ముందుకు వచ్చి తన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి అప్పగించడం జరిగింది. మరి తన ఇక్కడికి వస్తున్నటువంటి సమయంలో మరి తన ఒక అనారోగ్యతతో ఉన్నారు. తన కన్ను భాగంలో మరి వాపు వచ్చి తను ఎంతో సఫర్ అవుతున్నటువంటి ఒక ఆరాధనలో మరి బ్రదర్ స్టీవెన్ గారు ఎవరైతే అనారోగ్యతతో ఉన్నారో వారిని ముందుకు వచ్చి మరి ప్రార్థిస్తానని చెప్పేసి పిలిచినప్పుడు తన ముందుకు రావడం జరిగింది. అయితే అప్పటికప్పుడు ఏది జరగలేదు, కానీ తన దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచారనే నమ్మకంతో తన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు రాత్రి కూడా మరి దేవుని స్తుతించారు. తర్వాత ఉదయాన్నే
తెల్లారని తను లెగిసి చూసుకున్నప్పటికీ తన కన్ను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వాపు అంతా కూడా తొలగిపోయి సంపూర్ణంగా దేవుడు తనని ముట్టి స్వస్థపరిచారు. అది మాత్రమే కాకుండా ఊపిరి పీల్చుకోవడం విషయంలో చాలా కష్టంగా ఉండేది. మరి ఆ సమయంలో కూడా తను దేవుని యొక్క మరి ప్రార్థించినటువంటి నూనెలో ఉన్నటువంటి శక్తిని గురించి మన సంఘంలో ఉంటున్నారు. మరి సంఘంలో మరి ఏ విధంగా ప్రార్థించిన నూనె వాడాలో అని తెలుసుకున్నటువంటి ఆ సహోదరి ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ వెంటనే దానికి క్రియారూపకంగా మరి నూనె తీసుకుని ఆ ముక్కుకి రాసుకోవడం జరిగింది. మామూలుగా అయితే తన ఆక్సిజన్ హెల్ప్ కానీ మరి ఏ విధమైన మెడికేషన్ కానీ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఆ రోజు ఆ విధంగా రాసుకున్నటువంటి ఒక్క క్షణంలోనే మంచిగా తన శ్వాస పీల్చుకొని చక్కగా రాత్రి నిద్రపోవడానికి దేవుడు సహాయం చేశారు. ఆ దినం మొదలుకొని తిరిగి మరలా ఎన్నడూ కూడా తనకు ఆ స్థితి రాలేదు. సంపూర్ణంగా దేవుడు ముట్టి స్వస్థపరిచారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, నా భవిష్యత్తు సమృద్ధి. దేవుడే ఆ సమృద్ధిలోకి నడిపించే దేవుడు మనల్ని. మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం ఒకసారి. తాను మన పితరులతో మన పితరులతో ప్రమాణము చేసిన దేశము మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనల్ని రప్పించెను. హల్లెలూయా. దేవుడు మన పితరులకు ఏ వాగ్దానం ఇచ్చాడో దానిని బట్టి బానిసత్వంలో మనల్ని లాగి బయటికి తెచ్చి ఎక్కడికి నడిపించాడంటండి? సమృద్ధి గల స్థలంలోకి. హల్లెలూయా. చూసారా, అనేక వచనాలు చూపిస్తాను. ఎందుకు? 2 లేక 3 నోటిలో ఒక సత్యము స్థిరపరచబడాలి. ఆమేన్. కాబట్టి ఒక వాక్యం మీద కాదు ఆధారపడి బోధించేది. ఇప్పుడు అనేక వాక్యాలు చూపిస్తాను. ఏ వాక్యం చూసినా దేవుని చిత్తము తన బిడ్డల పట్ల సమృద్ధి అని మీకు నిరూపించడానికి. ఎందుకు? ఆ నిరూపించటం ద్వారా మీ విశ్వాసం కట్టబడుతుంది. ఆమేన్. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనే మనల్ని నడిపించాడు. ఇంకో వాక్యం చూద్దాం. మరి 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ఎన్ని విషయాలండి? గట్టిగా చెప్పాలి అందరూ. ఒకసారి గట్టిగా అరవండి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. హల్లెలూయా. నీ చదువులో, స్టూడెంట్స్ వినండి, మీ చదువులో మీరు వర్ధిల్లాలి, మీ బిజినెస్లో మీరు వర్ధిల్లాలి, మీ యొక్క వ్యాపారంలో వర్ధిల్లాలి, మీ ఆరోగ్యంలో వర్ధిల్లాలి, కుటుంబ జీవితంలో వర్ధిల్లాలి, మీ బిడ్డలు వర్ధిల్లాలి. హల్లెలూయా. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి అనేదే దేవుని యొక్క గొప్ప చిత్తము మన పట్ల. హల్లెలూయా. మీరు చితికిన స్థితిలో ఉంటూ మీరు లేమిలో బ్రతకడం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. హల్లెలూయా. కానీ వినండి పాస్టర్ గారు, మరి కష్టాలు రావా? యేసుని నమ్ముకుంటే కష్టాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. విన్నారా? ఖచ్చితంగా. ఎందుకు? మన విశ్వాసము పరీక్షించబడుతుంది. ఆమేన్. అందుకే యేసయ్య ఏమన్నాడు? యోహాను రాసిన సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. చూసారా, లోకంలో ఏం కలుగుతుంది? మీకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఆ ఉన్నంత మాత్రాన్ని మనం ఓడిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇవి మన యొక్క విశ్వాసం పరీక్షించబడడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అన్నమాట. సరేనా? మనం కట్టబడడానికి. చూడండి, స్టూడెంట్స్ క్లాస్కి వెళ్తారు. ప్రతిరోజు మనం పిల్లల్ని ఎక్కడ పంపిస్తామండి? స్కూల్కి వెళ్తాం. నేర్చుకున్నారా? ఏమంటాం మనం అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా? ఏం నేర్చుకుంటున్నావు? బాగా నేర్చుకుంటున్నావా? టీచర్ బాగా నేర్పిస్తున్నావు? బాగా ఉంది డాడీ, మంచిగా నేర్చుకున్నాను, అది ఇది అంటారు. నువ్వు నిజంగా నేర్చుకున్నావు లేదో ఎలా తెలుసుకోగలం? లాస్ట్కి ఏప్రిల్లో ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. హల్లెలూయా. అది పాస్ అవుతేనే నువ్వు నిజంగా నేర్చుకున్నట్టు. నువ్వు విశ్వాసంలో నువ్వు విశ్వాసం ఉందండి నిజంగా ఉందా? ఓ పరీక్షిస్తాడు దేవుడు. హల్లెలూయా. పరీక్ష వచ్చినందుకు దేవుడు నిన్ను వదిలేశాడని కాదు. గమనించండి, పరీక్ష వచ్చినప్పుడు నీకు ఒక్కోసారి నీ దేవుడు నిన్ను వదిలేశాడేమో అనిపిస్తుంది. నీ చిన్నపిల్లలు, నీ తల్లిదండ్రులు మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రేమించారా లేదా? ప్రేమించారా? ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని గొప్పగా ప్రేమిస్తారు. కానీ పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు రాణిస్తారా లోపలికి? మాట్లాడండి. అలాగే ఉంటుంది మరి.
అందుకే నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించడం లేదు, అందుకే బయట ఉన్నారు అనుకుంటారా పిల్లలు? కాదు, ఈ పరీక్ష నేనే రాయాలి. ఆ యొక్క అది మీరు గమనించాలి. ఈ పరీక్ష వచ్చినప్పుడు దేవుడు మీకు దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది, కానీ ఆయన నిన్ను విశ్వాసంలో బలపరచడానికి నేను రాయు ఆ పరీక్ష అని వదులుతున్నాడు మనల్ని. హల్లెలూయా. కానీ బయట ఉండి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. వాడు మంచిగా రాయాలి, వాడు గొప్ప మార్కులు తెచ్చుకుంటే నాకు ఎంతో సంతోషం. నువ్వు పాస్ అవుతే ఎవరికి ఘనతండి? సాతానుకా దేవునికా? దేవుడిని బయట నిలబడి చూస్తూ ఉన్నాడు. అందుకే ఏమని రాయబడి, అవర్ గ్రేట్ ఇంటర్సెసర్ ఎవరండి? యేసయ్య. మనం పరీక్ష రాస్తుంటే ఎవరు ప్రార్థన చేస్తారు మన కొరకు? యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఓడిపోవాలనా? కాదు, నువ్వు జయించాలని. ఆమేన్. కాబట్టి కష్టాలు రావు అనేది లేవు, కష్టాలు వస్తాయి. ఏమన్నాడు? నువ్వు నీటి ద్వారా వెళ్తావు కానీ మునగవు అన్నాడు. హల్లెలూయా. అంటే నీటి ద్వారా వెళ్తావు అన్నమాట. హల్లెలూయా. మునిగిపోతానేమో, చచ్చిపోతానేమో అనే పరిస్థితి కూడా రానిస్తాడు దేవుడు ఒక్కోసారి. అందుకే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, అంటే గాఢాంధకారపు లోయలో నడిపించాడు అన్నమాట దేవుడు ఆయన్ని. అటువంటి సమయాలు కూడా మన జీవితంలో వస్తాయి. హల్లెలూయా. ఎవడన్నా మీకు వచ్చి యేసయ్యను నమ్ముకుంటే ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పాడు, అది ఖచ్చితమైన అబద్ధం. కానీ ఒకటి, ఆ పరీక్ష నువ్వు రాసేటప్పుడు నీ కనపడకుండా నీ పక్కనే ఉండాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. నిన్ను జయింపచేసేవాడు ఆయనే. నిన్ను వదలడు, నిన్ను ఎడబాయను అన్నాడు. హల్లెలూయా. నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు ఈ రోజు ఏ పరీక్ష ద్వారా వెళ్తున్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ విలాపంలో ఉన్నారో మీరు నాకు తెలియదు, కానీ ఒకటి మటుకు నాకు తెలుసు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడు దాన్ని జయిస్తావా అని ఎదురు చూస్తావు. నీకంటే గొప్పగా ఎదురు చూస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. నీకు కనపడకపోవచ్చు, నీకు గమనించలేకపోవచ్చు నువ్వు, కానీ ఆయన వాక్యము తప్పని దేవుడు. హల్లెలూయా. మాట తప్పని దేవుడు. ఆమేన్. నీటి ద్వారా వెళ్తావు కానీ నువ్వు మునగవు అన్నాడు. అంతేకాదు, అగ్ని ద్వారా వెళ్తావు కానీ నువ్వు కాల్చబడవు. అంతేకాదు, అగ్గి వాసన కూడా రాదు నీ మీద. హల్లెలూయా. కానీ అగ్ని ద్వారా పంపిస్తాడు నిన్ను. ఎందుకు? ఒకరోజు నీ గురించి సభ జరుగుతుంది పరలోకంలో. జరిగిన నీ పేరు పలకబడుతుంది. అలాగే అయింది యోబు గురించి. అప్పుడు సాతాన్ని అక్కడ పెట్టాను. నీకు తెలుసా నా బిడ్డ అయిన యోబు గురించి? గర్వంగా నీ గురించి మాట్లాడుకోవాలి దేవుడు. ఎప్పుడు మాట్లాడగలడు? నువ్వు జయించినప్పుడే. నువ్వు ఓడిపోతే దేవుడు తలదించుకోవాలి సాతాను ఎదురు. కానీ అందుకే దేవుడు నువ్వు ఓడిపోవాలని కోరాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తం మనం ఎరిగి ఉండాలి. దేవుని చిత్తము ఎరుగుట ద్వారా మనం విశ్వాసంలో బలపడగలం. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. కాబట్టి ఏం తెలుసుకున్నాం? అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలనేది దేవుని యొక్క చిత్తం. అయితే వినండి, ఈ చిత్తము, ఈ సమృద్ధిలోకి నేను వెళ్ళాలి, నేను ప్రవేశించాలి, దీన్ని అనుభవించాలని ఏం చేయాలి చూద్దాం. అబ్రహాముని మనం ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఈ పరిస్థితిలో ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడో, అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాముతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, అబ్రహాము నీకు నేను ఒక ప్రపోజిషన్ ఇస్తున్నాను, అంటే ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే, నేను చెప్పినట్టు నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, పితరుల గృహాన్ని అన్నీ వదిలి నేను చూపించే దేశానికి నువ్వు రాస్తే నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. ఆగండి, ఏమన్నాడు? నీవు నన్ను వెంబడిస్తే నిన్ను మొత్తుతానంటున్నాడా? నీవు నన్ను వెంబడిస్తే నిన్ను కటిక బీద స్థితిలోకి నడిపిస్తానంటున్నాడా?
నీవు నన్ను వెంబడిస్తే నేను రోగగ్రస్తుడిగా చేస్తానంటున్నాడా? లేదు, లేదు కదా. ఏమన్నాడు? నన్ను నువ్వు వెంబడించినట్టయితే నేను నిన్ను దీవించి నీ నామమును గొప్పగా చేసి నిన్ను ఆశీర్వదించడమే కాక అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడే విధంగా నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుని వెంబడించుట ద్వారా మనకి ఆశీర్వాదమే తప్ప మరి ఇంకేమీ కూడా రాదు. హల్లెలూయా. ఏమన్నాడు? అబ్రహాము ఏ స్థితిలో ఉన్నాడో కరెక్ట్గా మనకు తెలియకపోయినా దేవుడు ఏమన్నాడు? నీవు నన్ను వెంబడించినట్టయితే, నాతో అనుకూలమై సన్నిహిత సంబంధంలోకి వచ్చి నేను చెప్పిన విధానంలో నువ్వు నడిచినట్టయితే ఈ విధంగా నేను నిన్ను సమృద్ధిలోకి నిన్ను నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏం తెలుసుకున్నాము? దేవుణ్ణి మనము వెంబడించాలి. ఇది దేవుని యొక్క చిత్తము. ఇప్పుడు నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు చూసుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూసారా? నా బిడ్డలైనటువంటి నా ప్రజల యొక్క బాధలు, గట్టిగా చెప్పండి, బాధలు. ఈ రోజు ఈ రాత్రి మీరు బాధలో ఉంటే నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని మర్చిపో. హల్లెలూయా. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వదించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యము తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వదించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వదించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు, మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.